ఆ కాంబినేషన్ ఉన్నట్టా లేనట్టా అన్న డీటెయిల్స్లోకి వెళదామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. మరి గోడ్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు విజయ్. అండ్ నెక్స్ట్ మరో సినిమా ఇంకేమీ చెయ్యను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మాటలైతే వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎందుకంటే కంప్లీట్గా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. వెట్రిమారన్ గారు చివరిగా విడుదలై పార్ట్ 1తో ఘన విజయాన్ని అందుకున్నారు. మరి ఈ సినిమాతో వెట్రిమారన్ గారి మేకింగ్ స్టైల్, అలాగే నటీనటులు వాళ్ళు ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి నటన అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పి ఎన్నో ప్రశంసలు అయితే వచ్చాయి. పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. మరి ఈ సినిమాలో కమెడియన్ సూర్య గారు పోలీస్ ఆఫీసర్గా మనకు కనిపించారు. విజయ్ సేతుపతి గారు నక్సలైట్గా కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు వెట్రిమారన్ గారు. అలాగే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం అని చెప్పి వర్క్ చేస్తున్నటువంటి విజయ్ తర్వాత తండ్రి కొడుకులుగా ఒక డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని చెప్పి, అది కూడా దానికి వెంకట్ ప్రభు గారు దర్శకత్వం వహించబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారంట. అదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్నటువంటి సినిమా అంట. మరి ఆ సినిమా తర్వాత విజయ్ గారు ఇంకే సినిమాలోనూ నటించబోరు అని చెప్పి, కాబట్టి వెట్రిమారన్ గారితో విజయ్ గారి సినిమా ఇక లేనట్టే అని చెప్పి మాటలైతే కనుక వినిపిస్తున్నాయి. ఒఫీషియల్లీ ఏ విషయమైనా బయటకు వచ్చే వరకు చెప్పలేంగా.